నిజం నిష్ఠూరంగా ఉంటది. మాట్లాడినప్పుడు అంగీకరించలేని మనస్తత్వం ఉంటది. అభిజిత్ దుప్కే రైజ్ చేసిన పాయింట్ కరెక్ట్. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి అని. కానీ ప్రభుత్వ పాఠశాలలు పాడైపోతున్నది పిల్లలు చదవక కాదు, తల్లిదండ్రులు పంపక. ఎందుకు పంపటం లేదు? ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. మా చిన్నప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఆప్షన్. ప్రైవేట్ స్కూల్ అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ అనమాట. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు లేకపోతే ప్రైవేట్ స్కూల్‌కి పంపించేవాళ్ళు. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా పరీక్షలు రాయించాల్సింది త్రూ గవర్నమెంట్ స్కూల్ నుంచినే. గవర్నమెంట్ స్కూల్‌లో ప్రైవేటు క్యాండిడేట్‌గా రాసి వీళ్ళ చేత పరీక్షలు రాయించేవాళ్ళు. అంటే ఆ రోజున ప్రభుత్వ పాఠశాల అవకాశం లేని వాళ్ళే ప్రైవేట్ ఇవాళ గవర్నమెంట్ స్కూల్‌లో పేద పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి కూడా ఇప్పుడు తల్లికి వందనాలు ఫీజు రింబర్స్‌మెంట్‌లు వస్తే వేరే స్కూల్‌లో చేర్చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్‌లో చేర్చేస్తున్నారు. ఎంత పెద్ద భవనం ఉన్నా సరే గవర్నమెంట్ అంటే వాళ్ళకి చీఫ్‌గా అనిపిస్తోంది. ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ ఆసుపత్రి అంటే మనం చెప్పుకోవడానికి ఎక్కడ మీ నాన్నగారికి బాగోపోతే చేర్చారంటే గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నువ్వు చూడట్లేదన్న సంకేతం. అందుకోసం చచ్చినట్టు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. రమేష్ బాబు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం, లేకపోతే యశోదాకి తీసుకెళ్ళాం, లేకపోతే స్టార్‌కి తీసుకెళ్ళాం అని చెప్పుకోవడం అనేది ఒక ప్రెస్టేజ్ అయిపోయింది అది. అట్లాగే గవర్నమెంట్ భాష్యంలో చదివిచ్చామా, చైతన్యలో చదివిచ్చామా, నారాయణలో చదివిచ్చామా ఇట్లాంటిది అవుతున్నది తప్పించి గవర్నమెంట్ స్కూల్‌లో మా పిల్లల్ని చదివించడం నామోషి అవుతుంది. ఇందువల్ల గవర్నమెంట్ స్కూళ్ళలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి అన్నటువంటి నిజం ఇప్పుడు తేలియాగా తేలుతున్నటువంటి సర్వేలో స్పష్టం. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది, గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య తగ్గుతోంది.